వ్యక్తిగతంగా అతను డబ్బులు వాడుకున్నాడని అవినీతికి పాల్పడ్డాన్ని నిరూపణ అయితే తప్ప ఇతరత్ర అంశాలలో ఈ కేసు నిలబడదు. నేను అప్పుడు బెయిల్ ఎన్ని రోజులకు వస్తుంది? వారం 10 రోజులు వస్తుంది. ఆయన ఎటు పారిపోతాడు? ఆయన శాసనసభ్యుడు, ప్రతిపక్ష నాయకుడు, అతను ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు లేవు. అంత రికార్డెడ్ ఎవిడెన్సే కదా. ఇప్పుడు ఇందులో ట్రాన్సాక్షన్స్ అవే, ఇదంతా రికార్డెడే. యాక్చువల్లీ అతని అరెస్ట్ కూడా అవసరం లేదు అని కూడా రేపు కోర్టులు భావించే అవకాశం ఉంటుంది. అంటే గట్టిగా కనుక ఒకవేళ అతను అరెస్ట్ చేసి రిమాండ్కి పట్టుకొని పోయినప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది, సత్యేంద్ర కుమార్ అంటిల్ వర్సెస్ సిబిఐ అని. ఏమని, 2 దశల్లో కూడా వెరిఫికేషన్ జరగాలి. ఒకటి, ఎవరైతే అరెస్టింగ్ అథారిటీ ఉంటాడో ఒక వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయాలా అని తను సహేతుకమైన కారణాలు ప్రదర్శించాలి రిమాండ్ కేసు డైరీలో. ఈ కారణాలు సరైనవి అవునా కాదా అనే విషయాన్ని మళ్ళీ మెజిస్ట్రేట్ సొంతగా సాటిస్ఫై అయిన తర్వాత తన ఓన్ కారణాలు చెప్పాలి. పోలీసు వాళ్ళు ఇతను అరెస్ట్ కోసమని ఈ కారణాలు చెప్పినారు, ఇగో ఈ కారణాల దృష్ట్యా అరెస్ట్ అవసరమే అని నేను భావిస్తున్నా కాబట్టే ఇతన్ని జ్యుడిషియల్ రిమాండ్కు పంపిస్తున్నా అని మెజిస్ట్రేట్ చెప్పాలా. సో ఒక గురుతరమైన బాధ్యత మెజిస్ట్రేట్ మీద ఉన్నప్పుడు తర్వాత అరెస్ట్ అవసరమా కాదా అనేటువంటి అంశాల మీద ఒక ప్రజాప్రతినిధి, శాసనసభలో సభ్యుడు, రోజు ప్రజల మధ్యలోనే ఉన్నాడు, రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది, ఇతను అరెస్ట్ ఎందుకు, ఏం సాధిస్తారు అరెస్ట్ చేసేసి, ఏ కాగితాన్ని ఇప్పుడు కేటీఆర్ ప్రభావితం చేసే పరిస్థితిలో ఉన్నాడు, ఏ డబ్బులు అవును కాదు అనే స్థితిలో ఉన్నాడు. కాబట్టి అరెస్ట్ అంత పెద్దగా అవసరం ఉండకపోవచ్చు కాక. తర్వాత ఇంకోటి, అరవింద్ కుమార్ ఆల్రెడీ ఎంతో కొంత బేరసారాలు వ్యవహారాలని, అరవింద్ కుమార్ ఇస్ నౌ సెటిల్డ్ విత్ రేవంత్ రెడ్డి. ఇప్పుడేం పెద్ద అరవింద్ కుమార్ కి టోటల్ ఎపిసోడ్ లో మెయిన్ కల్ప్రిట్ గ్రీన్కో అంతే కదా. అతను ఆల్రెడీ అనిల్ కంపెనీ, దట్ అనిల్ ఈస్ ఆల్రెడీ విత్ వ్యవహారం నడిపిస్తున్నాడు ఆయన. చాలా పూర్తిగా మీకు ఒక విషయం చెప్పానా, బీఆర్